ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ, అమ్మవారి చూపు మన మీద ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో వారాహి అమ్మ మనతో ఏం చెప్తున్నారు అంటే, బిడ్డ ఒక్కసారి నా మెడలో ఉన్న వేపాకుల మాలను తాకమ్మా. ఈ తల్లి చల్లని చూపుతో అందరికీ కూడా సుఖంగా సంతోషంగా ఉంటుంది. ఈ వేపాకుల మాల తాకినటువంటి నీకు ఈ రోజున నేను అందించేటువంటి ఈ క్షణం, నువ్వు ఎవరినైతే తలుచుకొని ఇది వింటున్నావో ఆ బంధం సరిగ్గా 20 నిమిషాల్లో నీ సొంతం అవుతుందమ్మా. దానికి ఆధారాలు కూడా ఈ వారాహి అమ్మ మాటే బిడ్డ. ఈ వారాహి అమ్మను నమ్మి ఇది విన్నావంటే 20 నిమిషాల్లో నువ్వు కోరుకున్నటువంటి బంధం నీ సొంతం అవుతుంది. అది నీకే అర్థమవుతుంది. ఇలా చూడు, ఇప్పుడు ఎందుకు ఎక్కడెక్కడో నువ్వు నా గురించి వెతుకుతూ ఉన్నావు చెప్పు, భయపడుతూ ఉన్నావు ఎందుకు చెప్పు బిడ్డ. నీ కష్టాలకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఎంతో ఆశతో నువ్వు తిరుగుతూ ఉంటావు. ఈ లోకమంతా దిక్కులు చూడటం ఆపేయమ్మా. నీ పిలుపు విని నీ వేదన చూడలేక సాక్షాత్తు స్వయంగా నేనే కలలో వచ్చి నీ ఇంటి గుమ్మం ముందు నిలబడ్డాను. ఒక్కసారి నీ మనసు అనే తలుపును తీసి నన్ను లోపలికి ఆహ్వానించు బిడ్డ. నువ్వు పడుతున్నటువంటి సంఘర్షణ, బాధ, నీ హృదయం లోపల రగిలిపోతున్నటువంటి అశాంతి అన్నీ కూడా నాకు తెలుసు బిడ్డ అంటూ వారాహి అమ్మ మన కోసం తీసుకొచ్చిన ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా మనకు బాగా తెలిసినటువంటి గురువుగారండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, విదేశీ ప్రయాణం ఆలస్యం అవ్వటం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, ఉద్యోగం ప్రమోషన్స్ విఫలం అవ్వటం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నా, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతూ ఉన్నా, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేస్తారు. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి కాల్ చేయండి. కోయ గురూజీ గారు, కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ నువ్వు పడుతున్నటువంటి ప్రతి కన్నీటి చుక్క, వాలుస్తున్నటువంటి ప్రతి కన్నీటి చుక్క ఈ వారాహి అమ్మ హృదయాన్ని తాకిందమ్మా. నీ భారమంతా కూడా నాపై మోపావు కదా. ఇక ఇప్పుడు నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి అడ్డంకులు, పరీక్షలు అన్నీ కూడా నీ మంచికే అని గుర్తుపెట్టుకో. ఈ వారాహి అమ్మ ఏది చెప్పినా సరే అది నీ మంచి కోసమే. ఈరోజు ఈ వారాహి అమ్మ మాటలు నీకు ధైర్యాన్ని ఇస్తాయి, నీ జీవితానికి కొత్తదనాన్ని చూపెడతాయి. శ్రద్ధగా ఆలకించి నీ తల్లి చెప్పేది విను. నా వంక ఒక్కసారి చూడు తల్లి. నీ కళ్ళల్లో కనిపిస్తున్నటువంటి, గుండెల్లో రగులుతున్నటువంటి అశాంతి ఈ రోజున నిన్ను తొలగింపబోతున్నాను. నీ ఇంటికి నేను రాబోతున్నాను. నీ ఇంటి గడప ముందు దాటి నేను లోపలికి వస్తున్నాను. నీ కన్నీళ్లు ఆపేసి ఒక్కసారి నువ్వు ఈ వారాహి అమ్మ వైపు చూడు చాలు. నీ గుండెల్లో రగులుతున్నటువంటి బాధని నువ్వు రాత్రిపూట ఒంటరిగా విలపిస్తూ నాకు చెప్పుకుంటూ ఉన్నావు కదా. నాకు ఎవ్వరూ లేరు, ఈ వారాహి అమ్మ నా కష్టాలు ఎప్పుడు తీరుస్తావు తల్లి అని నువ్వు నాకు చెప్పుకుంటున్నావు కదా తల్లి. ఎవరికీ చెప్పుకోవాలని అనుకున్నటువంటి ప్రతి కన్నీళ్లు కూడా నేను తుడుస్తున్నాను. నువ్వు పీల్చేటువంటి ఆ శ్వాసలో ప్రతి అడుగులో ఈ తల్లి నీకు తోడుగా ఉంది. ప్రతి నిట్టూర్పులో కూడా నీకు ఉనికి ఉందని మర్చిపోకు. నేను కేవలం గుడిలో ఉండేటువంటి విగ్రహాన్నే కాదు, నీ గుండె చప్పుల్లో కొలువై ఉన్నటువంటి ప్రాణాన్ని కూడా. నీవు ఈ ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే, ఆపదలో ఉన్నా సరే, ఏ ఆర్తనాదం కూడా నాకు వినిపిస్తుందమ్మా. తల్లి నువ్వు పడేటువంటి ప్రతి కన్నీటి చుక్క నా హృదయాన్ని తాకుతుంది. నీ కష్టం అంటే నీకు కష్టం భావిస్తున్నావు కదా. అందుకే ఇప్పుడు
నా మాటలు వింటున్నావు. నీ యొక్క సమస్యలు నా పాదాల చెంత వదిలేసి ప్రశాంతంగా నా మాటలు విను. నా బిడ్డవి, ఈ వారాహి అమ్మ బిడ్డవి. నిన్ను అనాథగా వదిలేయటం అంటే వదిలేస్తానని ఎలా అనుకున్నావు చెప్పు? నిశ్చింతగా ఉండు తల్లి. నువ్వు ఇప్పుడు ఎవరినైతే తలుచుకొని వింటున్నావో, ఎవరైతే దూరమయ్యారు అని చెప్పి అనుకొని బాధపడుతున్నావో, ఇక ఆ బంధాన్ని దగ్గర చేయబోతున్నాను. నువ్వు ఏమాత్రం కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. నీ వారాహి అమ్మ నీకు తోడుగా ఉన్నంత వరకు ఎలాంటి భయం, బాధ ఏవీ కూడా నీకు అవసరం లేదమ్మా. నీ తల్లి నీకు తోడుగా ఉంది. నీ జీవితాన్ని నీకు దగ్గర చేస్తాను. ఇక నువ్వు ఎప్పుడూ కూడా భయపడద్దు, బాధపడద్దు. నీ బంధాన్ని నీకు దగ్గర చేస్తాను. నీ జీవితాన్ని నీకు నడిపిస్తాను. లోకంలో మనుషులను విమర్శించొచ్చేమో కానీ నీ ఆత్మీయులు నిన్ను అర్థం చేసుకోక నిన్ను ఒంటరిని చెయ్యొచ్చేమో కానీ నీవు నమ్మిన వారే నీకు వెన్నుపోటు పొడవచ్చేమో కానీ గుర్తుపెట్టుకో తల్లి, ఈ తల్లి ప్రపంచమంతా కూడా ఒక మాయాజాలం అనేది. ఇక్కడ ఏది కూడా అసలు శాశ్వతం కాదు. బంధాలు, అనుబంధాలు ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ కూడా తాత్కాలికమే తల్లి. ఎప్పుడైనా సరే ఇది గుర్తుపెట్టుకో. ఏదైనా సరే ఏది కూడా అసలు ఈ లోకంలో శాశ్వతం కాదు బిడ్డ. నువ్వు నమ్మిన వారు నిన్ను మోసం చేసినప్పుడు, నువ్వు ప్రేమించిన వారు నిన్ను కాదు అన్నప్పుడు నీకు కలిగే ఆ నిరాశ, ఆ వేదన నిన్ను నా వైపు మళ్ళిస్తుంది. ఆ బాధ కూడా నీ మంచికని తెలుసుకో. ఎందుకంటే ఆ కష్టాలు నిన్ను అసలైన తత్వం వైపు నడిపిస్తాయి. నువ్వు అందరినీ నమ్మావు, అందరి కోసం కూడా కష్టపడ్డావు. కానీ ఒక్కసారి నన్ను నమ్మి చూడు, నా చెయ్యి పట్టుకొని చూడు, నీకే అర్థమవుతుంది. నీకే తెలుస్తుంది బిడ్డ. దుఃఖ సముద్రాన్ని నేను దాటించేస్తాను. ఆ బాధ్యత నాది. నేను నీకు ఇచ్చేటువంటి అభయం ఎప్పుడూ కూడా మారదమ్మా. నా భక్తుల మీద ఉండేటువంటి వాత్సల్యం అంటే వాత్సల్యం శాశ్వతమైనది. నీ ఇంటి గుమ్మం వద్దనే నిలబడి ఉన్నాను. ఎప్పుడెప్పుడు నువ్వు తలుపు తీస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నాను. తలుపు తీయటం అంటే కేవలం చెక్క తలుపు, ఇంటి తలుపు తీయటం కాదు. నీ మనసులో ఉన్నటువంటి అహంకారాన్ని, భయాన్ని దాటి వీడు నన్ను పరిపూర్ణంగా నమ్మటమే బిడ్డ. అవును తల్లి, నీవు నన్ను లోపలికి ఆహ్వానిస్తే నీ ఇంట్లో ఉండేటువంటి దరిద్రాన్ని, అశాంతిని పూర్తిగా పారద్రోలి నీ ఇంట ఐశ్వర్యాన్ని, సుఖశాంతులు నింపుతాను. నీకు నాపై నమ్మకం, విశ్వాసం ఎంత గొప్పదైతే నేను నీకు ఇచ్చేటువంటి ప్రతిఫలం అంతకంటే 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. తల్లి, నీవు పిలవకుండానే నీ ఇంటికి వచ్చానంటే నువ్వు నీ ఆవేదన నన్ను ఎంతలా కదిలించిందో ఒక్కసారి అర్థం చేసుకో. నీ కష్టాలన్నీ నావే, నీ బాధ్యతలన్నీ నావే. నువ్వు పడే ఇబ్బంది, బాధ్యత అన్నీ కూడా నా నామాన్ని స్మరిస్తూ నీ యొక్క ధర్మాన్ని నిష్కల్మషంగా నిర్వర్తించు. మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను. చాలామంది భక్తులు నాకు ఎవరున్నారు వారాహి అమ్మ, మేము ఎప్పటి నుంచో మంచి పనులు చేస్తున్నాం, ఎవరికీ అన్యాయం చెయ్యం, మాకెందుకు తల్లి ఇన్ని కష్టాలు వస్తున్నాయి? ఇలా చూడు తల్లి, చేలో ఉన్నటువంటి కలుపు మొక్కలు పంటను తినేస్తున్నట్లే పంట బాగా ఉండేది. బంగారం అగ్నిలో కాలితేనే కష్టాలు కూడా అలాంటివే కదా. నీలో ఉన్న చెడు గుణాలను, నీ పూర్వజన్మ కర్మలను కడిగేసి నిన్ను నిర్మలమైనటువంటి బంగారంలాగా, ఒక కన్నబిడ్డలాగా మార్చడానికి చిన్న చిన్న పరీక్షలు నీకు ఈ కష్టాలను ఇచ్చానమ్మా. అంటే వాటిని నువ్వు తట్టుకునే శక్తిని నీకు ప్రసాదిస్తాను. కష్టాల్లో ఉన్నప్పుడు మనిషి దేవుడు తలుచుకుంటాడు. ఆ క్షణమే నిన్ను మోక్షానికి దారి తీస్తుంది. ప్రతి కష్టాన్ని ఈ వారాహి అమ్మ ప్రసాదంగా భావించు. నమ్మకం ఉంచు, నీకంతా కూడా మంచే జరుగుతుంది. నీ వ్యాపారంలో కూడా నువ్వు అభివృద్ధిని సాధిస్తావు. నష్టాలు, అప్పులు, బాధలు అన్నీ కూడా చూసి దిగులు పడద్దు, అధైర్యపడద్దు. నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో అన్నీ కూడా ఈ వారాహి అమ్మకు తెలుసమ్మా. అస్సలు భయపడద్దు తల్లి. ఒక్కొక్కసారి నువ్వు అడిగింది ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే అది ఆ సమయంలో నీకు హాని చేస్తుందని నాకు తెలుసు. కాబట్టి నేను నీకు మేలు చేసేదాన్నే, కానీ నీకు అవసరమైనటువంటి దాన్నే చేస్తాను. ఓర్పు వహించు, నాపై పూర్తి నమ్మకంతో ఉండు చాలు. ఓపికతో ఉండు, పూర్తి నమ్మకంతో ఉండు. నీకు సరైన సమయం వచ్చినప్పుడు నువ్వు ఊహించని దానికంటే కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని నీ జీవితంలో ప్రసాదిస్తాను. నీవు కష్టపడి సంపాదించే ప్రతి కష్టం నా యొక్క ఆశీస్సులు తల్లి తప్పకుండా నీకుంటాయి బిడ్డ. నీ ఆరోగ్యం గురించి ఎప్పుడు కూడా చింతించవద్దు, నేనున్నాను కదా. అనారోగ్యం వచ్చిందని అధైర్యపడకు. రోగం అనేది దేహానికే కానీ ఆత్మకు కాదమ్మా. అందుకే నీ దేహం నా గుడి. అంటే నీవు నా కుంకుమను
నమ్మకంతో నుదుటిన ధరించు. నీ యొక్క రోగాలన్నీ కూడా పటాపంచలు చేస్తాను. నేను వైద్యుణ్ణై ప్రాణదాతనై అవుతాను. నేనే నీ వారాహి అమ్మను. నిన్ను రక్షిస్తూ ఉంటాను. నా ఉగ్రరూపం చూసి ఎప్పుడూ కూడా భయపడొద్దు బిడ్డ. నిన్ను ఎప్పుడూ కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ఆకలితో ఉన్న ఏ ప్రాణికైనా సరే కొంచెం అన్నం పెట్టు చాలు. అది నాకు పెట్టినట్లే తల్లి. దాహంతో ఉన్నవారికి గుడెక్కి నీళ్ళిచ్చినా చాలు, ఒక్క గుటక్కి నీళ్ళిచ్చినా చాలు నాకు సేవ చేసినట్లే. అంటే కేవలం గుడిలో ఉన్న హారతులకు విగ్రహాలకి హారతులు ఇవ్వటం అలా చేయటం కూడా కాదు తల్లి. తోటి మనిషిని ప్రేమించడం, కష్టాల్లో ఉన్న వారిని సహాయం చేయటం కూడా నువ్వు చేసే ప్రతి ధర్మకార్యం, నువ్వు చేసే ప్రతి కరుణ ఈ లోకంలో పుణ్యంగా మారుతుంది. అది నిన్ను కాపాడుతుంది. నా బిడ్డలే అందరిలో కూడా నేనున్నానమ్మా. ప్రేమను పంచుకోవటం నేర్చుకో. నీ జీవితం అనేది బిడ్డా కష్టాలమయం కాదు, ధన్యమవుతుంది. నా కరుణకు పాత్రుడు అవుతావు. కాలం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదమ్మా. సుఖదుఖాలు చక్రం లాంటివి. ఈరోజు కష్టం వస్తే రేపు ఖచ్చితంగా సుఖం అనేది వస్తుంది. ఈరోజు చీకటి ఉంటే రేపు ఖచ్చితంగా వెలుగు అనేది ఉంటుంది. చీకటి తర్వాత వెలుగు ఖాయం. నీ జీవితంలో ఉన్నటువంటి ఈ కష్టాలు చీకటి తర్వాత తొలగిపోతాయి. నా దయతో నీ జీవితం వెలిగిపోతుంది. నువ్వు అగాధమైనటువంటి లోయలో పడిపోతున్నట్లుగా, నీకు తోడు ఎవరూ లేనట్లుగా చీకట్లో ఎప్పుడూ ఉంటే ఆ అదృశ్యాలు పట్టుకోవటానికి సిద్ధంగా ఉంటాయమ్మా. నువ్వు నన్ను నమ్ముకున్నావు కదా, ఆ నమ్మకమే నీకు పెద్ద వరం, పెద్ద ఆయుధం. అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసే శక్తి నా కరుణకు ఉంది తల్లి. నీకు మూసుకుపోయినటువంటి తలుపులన్నీ కూడా త్వరలో ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. నీకు కావలసినటువంటి సరైన మార్గాన్ని నేనే స్వయంగా నీ వేలి పట్టి నడిపించి మరీ నీకు అందిస్తాను బిడ్డ. నువ్వు చేయాల్సిందల్లా కూడా నా పైన అపారమైనటువంటి విశ్వాసం ఉంచటమే. నా మాటలపై నువ్వు నమ్మకం ఉంచు. నీ జీవితం పూల బాటలా మారుతుంది. ఇది ముమ్మాటికి సత్యం తల్లి. బిడ్డ, నువ్వు పడేటువంటి వేదనలో నేను తోడున్నాను. నీ గెలుపులో నేను నీ ముందే ఉన్నాను. నేనెప్పుడూ కూడా నా దగ్గరకు భక్తులు ఖాళీ చేతులతో తిప్పి పంపించనమ్మా. ఎప్పుడూ వాళ్ళ హృదయంలో నన్ను ప్రతిష్ఠించుకునేలా చేస్తాను. ఇక నువ్వు ఇంకెక్కడికి కూడా రావాల్సిన పని లేదు. ఎక్కడెక్కడో నన్ను వెతకాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. నేను నీలోనే ఉండి నీ కష్టాన్ని పరిష్కరిస్తూ ఉంటాను. నువ్వు ఇన్నాళ్ళు అనుభవించినటువంటి అప్పుల బాధలు, దరిద్రం అన్నీ కూడా నా కరుణ కటాక్షాలతో పటాపంచలైపోతా. ఈరోజు నీ ఇల్లు సిరి సంపదలతో మంగళకరమైనటువంటి అక్షయం అవుతుంది. ఇక నీ జీవితం అనేది సంతోషంగా ఉంటుంది. ఇది నా ఆశీర్వాదం బిడ్డ. ఈ వారాహి అమ్మ ఆశీర్వాదం నీకుండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి అమ్మ.